100 రోజుల్లో 6 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్న హరీష్ రావు ఆ పార్టీకి ఓటేయడం దండగాని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే కాంగ్రెస్ హామీలపై నిలదీసే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు హరీష్ రావును కోరగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసకారి పాలనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా హరీష్ రావు సూచించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాము, 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చట్టం చేస్తాము అన్నారు. చట్టము లేదు, నా మీద అమలు. అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పలేదు. మన అసెంబ్లీ పెట్టింది కానీ చట్టం చేయలేదు. 6 గ్యారెంటీలు అమలు చేయాలి. మరి అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే మన ఏంటో మనకు కనుగొడుతున్నట్లయితే 6 గ్యారెంటీలు ఎగబెట్టింది కదా, ఎగబెట్టాక మళ్ళీ ఎట్లా ఓటేస్తారు? మనం నమ్ముతలేరని చెప్పి ప్రజలు వాళ్ళు బాండ్ పేపర్లు వంచి, నోటరీలు పంచి, ఒట్లు పెట్టి, నమ్మబలికి ఇవాళ అధికారంలో గద్దెనెక్కి 100 రోజులైనా సప్పులు లేదు కదా. చెయ్యకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పిపోయి ఓటేసినాం అనుకో, ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా వేసిండ్రు పోయి, ఇక అవసరం లేదు చేసుడు అన్నారా? బిడ్డ నువ్వు మోసం చేసినావు, బాండ్ పేపర్ వంచి మా రైతులకు మోసం చేసినావు, అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినామని చెప్పి తీర్పిస్తే అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. రుణమాఫీ కాంగ్రెస్ ఓడితేనే రుణమాఫీ అమలవుతుంది, కాంగ్రెస్ ఓడితేనే 15,000 రైతు బంధు వస్తుంది, కాంగ్రెస్ను ఓడగొడితేనే 500 రూపాయల బోనస్ వస్తుంది. గా పని మనం చేయాల్సిన అవసరం. రైతులకు సంఘటితం కావాలి. ఎప్పుడైనా తిప్పలు ఉండేనా మనకు? ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ మోపోయినాయి, రైతుల కష్టాలు మోపోయినాయి. అందువల్ల మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా అందరం కూడా సంఘటితం కావాలి, రైతులందరూ ఒకటి కావాలి, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మీరు రైతు బిడ్డలుగా ఇక్కడికి వచ్చింది కనుక నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఊళ్ళల్లో ఎక్కడ 10 మంది కలిసినా రైతులు మాట స్టార్ట్ చేయాలి. ఇవాళ కరెంటు మోటార్లు తక్కువ కాలుతున్నాయి, కాలుతలేవా? పోయినసారి ఎప్పుడైనా కాలినాయి? ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి లేదు, ఇవాళ పెట్టుబడి పోయే పరిస్థితి వచ్చింది. రైతు బంధు రాకపోయే అప్పు తెచ్చి పెట్టుకున్న పెట్టుబడి కూడా ఇవాళ పంటలు ఎండిపోయి బర్లకు వదిలి పెట్టిండ్రు, గొర్రెలు మేకలు గిడిచిపెట్టిన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇంకా భయం అవుతుంది. ఇంక ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఉన్నాం, మార్చి నెలాఖరికల్లా ఇంకా ఎండలు ముదిరితే అసలు ఏమవుతుందా అనేటువంటి పరిస్థితి ఇలా రైతులు ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఈ పరిస్థితి లేకుండే, కానీ ఇలా పెద్ద పరేషాన్ పడ్డది రైతులందరికీ కూడా. రైతుల పక్షపాతిగా కేసీఆర్ పనిచేసింది. కష్టపడి మనం తనలాడుకున్నాం రైతుల కోసం. రైతు బంధు అనేది మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినాడే, ఓట్లు లేకపోయినా కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిండు, రైతు బీమా స్టార్ట్ చేసిండు. రైతు బీమా ఒక ధైర్యం ఇచ్చింది రైతులకు. ఇట్లా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. మరి మీరందరూ కూడా దయచేసి గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మన ఈ రైతుల హక్కులు కాపాడుకోవాలంటే, రైతులను సంఘటితం చేయాలంటే మనం అందరూ రైతులంతా ఒక్కటి కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. బాండ్ పేపర్ ఇస్తే నమ్మేది కాదే, బాండ్ పేపర్ ఇచ్చే వరకు నమ్మకం అనిపించింది. అరే ఇప్పుడు మంచిగా నోటరీ చేసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబట్టే ఇత్తడేమో 2 లక్షలు వస్తాయేమో అనుకున్నాం. గిట్ల చేస్తారని ఎవరైనా అనుకున్నారు.